చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పార్టీ కార్యాలయంలోని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా ఉన్నారని, 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన భారతదేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేశారన్నారు. ఇది ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని చెప్పారు. నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా మా సంతాపం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలో ప్రప్రథమంగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక సంస్కరణలకి ఆద్యం పోయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ దేశంలో అనేక సంస్కరణల ద్వారా ఈ దేశంలో ఆర్థిక లావాదేవీలు పెరిగి ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఇతర దేశాలతో పోటీ పడటానికి ఆ రోజు నాంది పలకడం జరిగింది. 1991 నుంచి 95 వరకు, 1991 నుంచి 1995 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా, అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఆయన అందించినటువంటి సేవలు మనందరం కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు కానీ, ఆర్థికంగా ఈ దేశంలో విదేశాలతో పోటీ పడే విధంగా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి పరిపాలన సాగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్బీఐ గవర్నర్గా కూడా ఒక బాధ్యత